ఓసిడి హస్బెండ్ పార్ట్ 12. రచయిత్రి పురం రామతులసి గారు. ఎలాగోలా ఈ ప్లాన్ ని సక్సెస్ చేయాలి, అప్పుడే చిత్ర మనసు మారే అవకాశం ఉంటుంది అని అనుకుంటూ తన రూమ్ నుండి బయటకు వచ్చి చిత్ర రూమ్ దగ్గర చిత్ర కోసం వెయిట్ చేస్తూ ఉన్నది చంద్రిక. చిత్ర డోర్ తీయగానే చిత్రాన్ని చూసి కూడా చూడనట్టు మొహం పక్కకు తిప్పుకొని చిత్ర ముందు నుండి వెళ్ళింది చంద్రిక. చంద్రిక తనని చూసినా కూడా చూడనట్టు వెళ్లిపోవటం గమనించిన చిత్ర అత్త అని చంద్రికను పిలిచింది. అయినా చంద్రిక విని కూడా విననట్టు కొంచెం దూరం వెళ్ళింది. దానితో చిత్ర చంద్రిక వెనకాల వెళ్లి ఆగత్తా అని చంద్రికను ఆపింది. చంద్రిక అక్కడే ఆగి ఏమిటి చిత్ర అని కోపంగా అడిగింది. ఏంటత్తా నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్లిపోతున్నావు అని అడిగింది చిత్ర. నిన్న నువ్వే కదా చిత్ర నన్ను మాట్లాడొద్దు వెళ్ళిపో అని చెప్పావు, అలాంటప్పుడు ఇంకా నేను నీతో ఎందుకు మాట్లాడాలి అన్నది చంద్రిక. అత్త నిన్న నేను ఏదో కోపంలో అలా అన్నాను, ఆ మాత్రానికి నువ్వు నా మీద కోపం చూపిస్తే ఎలా చెప్పు? అయినా ఒకవేళ నువ్వు నా వల్ల ఫీల్ అయి ఉంటే సారీ అత్త, అంతేకాని నువ్వు నాతో మాట్లాడకుండా ఉండవద్దు, మా మంచి అత్త కదా అని చంద్రిక గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ అడిగింది చిత్ర. ఆ చాలే, ముందు కోప్పట్టం తర్వాత వచ్చి ఇలా బ్రతిమిలాడటం నీకు బాగా అలవాటు అయిపోయింది. ఇంకొకసారి ఇలా చెయ్యి, అప్పుడు చెప్తా నీ పని అన్నది చంద్రిక. సారీ అత్త, మళ్ళీ ఇంకెప్పుడు అలా చేయను సరేనా అని చెప్పింది చిత్ర. సరే అని అన్నది చంద్రిక. మా మంచి అత్త అని చంద్రికను హత్తుకుంటూ చెప్పింది చిత్ర. ఆ సరేలేవే పద కిందకు వెళదాం అని అన్నది చంద్రిక. సరే అత్త అని చంద్రికతో కలిసి మెట్ల మీద నుండి కిందకు దిగుతూ వస్తూ ఉన్నది చిత్ర. ఆల్రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని ఉన్నారు. ధాత్రి ఈశ్వర్కి టిఫిన్ సర్వ్ చేస్తూ ఉన్నది. ఈశ్వర్ కూడా ధాత్రి వైపు నవ్వుతూ చూశాడు. అది చూసిన చిత్ర ఇదేమిటి బావ ధాత్రిని నవ్వుతూ చూస్తున్నాడు, బావకు ధాత్రిపై కోపం ఉండాలి కదా, ఛా నేనేం చేసినా వీళ్ళ మధ్య దూరాన్ని పెంచలేకపోతున్నాను. ధాత్రి బావను ఎలా కూల్చేసింది, వీళ్ళ ఇద్దరి మధ్య బంధం వీళ్ళ ఇద్దరిని కలుపుతుందా? నేనేం చేసినా వీళ్ళను విడతీయలేనా? లేదు, ఈ ధాత్రి ఏదో చేసి ఉంటుంది, ఎలాగైనా మళ్ళీ వీళ్ళ ఇద్దరి మధ్య దూరం పెంచాలి అని అనుకుంటూ ధాత్రి వైపు కోపంగా చూస్తూ మెట్ల మీద నుండి దిగుతూ ఉన్నది చిత్ర. అది గమనించిన ధాత్రి చంద్రికకు తమ ప్లాన్ వర్కౌట్ చేయమని సైగ చేసి చెప్పింది. చంద్రిక ఓకే అని సైగ చేసి చెప్పి తన చీర పవిట కొంగుని సరిచేసుకున్నట్టు నటిస్తూ కావాలి అనే చిత్ర కాళ్లకు తన చీరను అడ్డుపడేసింది. ధాత్రి వైపు కోపంగా చూస్తూ మెట్లు దిగుతూ ఉన్న చిత్ర అది గమనించకుండా చంద్రిక చీర తన్నుకుని కాలు స్లిప్ అయ్యి మెట్ల మీద నుండి కింద పడింది. కింద పడుతూనే అమ్మా అని గట్టిగా అరిచింది. అది విని అందరూ వెనక్కు తిరిగి చూశారు. వెంటనే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర నుండి లేచి కింద పడ్డ చిత్ర దగ్గరకు వెళ్లారు. అప్పటికే చిత్ర అమ్మా నొప్పి అని తన కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉన్నది. అది చూసి భార్గవి కంగారు పడింది. మిగిలిన వారు అంతా కూడా కంగారు పడుతూ ఉన్నట్టే నటించారు. చంద్రిక వెంటనే చిత్ర దగ్గరకు వచ్చి అయ్యో చిత్ర అలా ఎలా పడ్డావు, ఏమైంది అని ఏమీ తెలియనట్టుగా అడిగింది. అబ్బా అత్త నీ చీర తన్నుకుని పడిపోయాను, కాలు బాగా నొప్పిగా ఉన్నది అని ఏడుస్తూ చెప్పింది చిత్ర. వినోద్ చిత్ర బాధని చూస్తూ ఉండలేకపోయాడు. వినోద్ చిత్రకు ఏమైందో ఒకసారి చూడు అన్నది భార్గవి. వినోద్ వెంటనే కింద కూర్చుని చిత్ర కాలు తన కాలిపై పెట్టుకుని చిత్ర కాలును చెక్ చేసి చూస్తూ ఉంటే కాలు ఫ్రాక్చర్ అయినట్టున్నది అని చెప్పాడు. అది విన్న చిత్ర తన కాలును చూసుకుని నొప్పితో ఇంకా బాధపడుతూ ఉన్నది. అయ్యో ఇప్పుడు ఎలా వినోద్ అని అడిగింది భార్గవి. వెంటనే తనకి కట్టాలి, ధాత్రి నువ్వు నా రూమ్ లో మెడికల్ కిట్ ఉంటుంది తీసుకునిరా అని చెప్పాడు వినోద్. దానితో ధాత్రి వెంటనే సరే వినోద్ నువ్వు ఈ లోపు చిత్రాన్ని తన రూమ్ కు తీసుకుని వెళ్ళు అని చెప్పింది. వినోద్ వెంటనే చిత్రాను తన చేతులతో ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్ళాడు. వినోద్ తనను ఎత్తుకోగానే చిత్ర తన నొప్పిని మర్చిపోయి వినోద్ వైపు చూస్తూ ఉన్నది. వినోద్ చిత్రాను ఆమె రూమ్ కు తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి ఆమె కాలును చూస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళు అందరూ కంగారు పడుతూ అక్కడకు వచ్చారు. ఇంతలో ధాత్రి కూడా మెడికల్ కిట్ ని తీసుకుని చిత్ర రూమ్ కు వచ్చింది. డాక్టర్ ఇదిగో నువ్వు అడిగిన మెడికల్ కిట్ అని చెప్పి ఒక బాక్స్ ని వినోద్ కి ఇచ్చింది. వినోద్ వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేసి గాజ్, కాటన్, క్రేప్ బ్యాండేజ్ తీశాడు. చిత్ర కాలు మెల్లగా తన మోకాల మీద పెట్టుకుని చాలా జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉన్నాడు. చిత్ర నువ్వు కాస్త నొప్పి ఓర్చుకో, కాలు ఫ్రాక్చర్ అయ్యింది.
ఇప్పటికీ కాలు ఎక్కువ కదలకుండా కట్టవేస్తాను, అది కొంచెం పెయిన్ గా ఉంటుంది అని సీరియస్ గా చెప్పాడు వినోద్. చిత్ర సరే అని తల ఊపింది. వినోద్ చిత్ర కాలికి కట్టువేశాడు. దానితో చిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అబ్బా అని ఏడుస్తూ, నొప్పిగా ఉన్నది వినోద్ అని చిన్నపిల్లలా చెప్పింది. అది చూసిన వినోద్ క్షణం పాటు మౌనంగా ఉన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే అతని గుండెల్లో సూదులతో గుచ్చినంత బాధగా అనిపించింది. ఆ వెంటనే వినోద్ చిత్రకి ధైర్యం చెప్పాలి అని నిర్ణయించుకొని, చిత్ర, నేను ఉన్నాను కదా, భయపడకు, నీకేమీ కాదు అని చాలా సాఫ్ట్ గా చెప్తూ బ్యాండేజ్ కట్టడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న చిత్ర మనసు ఒక్కసారిగా కదిలిపోయింది. తన కాలు నొప్పి కన్నా వినోద్ స్పర్శ, అతని చూపు ఎక్కువగా అనిపించింది. అది చూసి అక్కడ నిలబడ్డ చంద్రిక, ధాత్రిలో లోపల ఒకరి వైపు ఒకరు చూసుకొని ప్లాన్ వర్కౌట్ అవుతోంది అన్నట్టుగా చిన్నగా చూపులు మార్చుకున్నారు. ధాత్రి మాత్రం బయటకు కంగారుగా నటిస్తూ, డాక్టర్, చిత్రకాలికి అయిన గాయం పెద్దదా అని అడిగింది. వినోద్ తల ఎత్తి, ఫ్రాక్చర్లా ఉన్నది ధాత్రి, కనీసం వారం రోజులు బెడ్ రెస్ట్ తప్పదు, కాలు మీద బరువు వేయకూడదు అని చెప్పాడు. అది విన్న చిత్ర, ఏమిటి వారం రోజులు బెడ్ రెస్టా? నాకు కుదరదు, ఆఫీసులో చాలా వర్క్ ఉన్నది, నేను ఆఫీస్కు వెళ్ళాలి అని చెప్పింది. ఏమంటున్నావు చిత్ర, ఈ పరిస్థితుల్లో నువ్వు ఆఫీస్కు వెళ్ళటం చాలా కష్టం. నువ్వు ఇప్పుడు కదిలితే ఆ ఫ్రాక్చర్ ఎక్కువ అవుతుంది, తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు అని చెప్పాడు వినోద్. అది కాదు వినోద్ అని చిత్ర ఏదో చెప్తూ ఉండగా భార్గవి మధ్యలో కలక చేసుకుంటూ, నువ్వు ఆగు చిత్ర, ఆఫీసులో పనులు ఎప్పుడూ ఉండేవే, అవి తర్వాత అయినా చూసుకోవచ్చు, ముందు నువ్వు ఈ కాలి నొప్పి తగ్గేదాకా ఇంట్లో నుండి, కాదు ఈ రూమ్ లో నుండి కదలటానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది. చిత్రకు ఏం చెయ్యాలో తెలియక, అది కాదు అత్తయ్య, నేను ఆఫీసుకు వెళ్ళకపోతే ఈశ్వర్ బావ ఇబ్బంది పడతాడు, బావకు ఆఫీసులో అసిస్ట్ చేసేది నేనే కదా అన్నది. దాని గురించి నువ్వేమీ ఆలోచించుకు చిత్ర, అది ఈశ్వర్ మేనేజ్ చేసుకుంటాడు. ఏమీశ్వర్, ఈ వారం రోజులు ఆఫీసులో నువ్వు ఒక్కడవే మేనేజ్ చేసుకోగలవు కదా అని అడిగారు కృష్ణమరాజు గారు. ఆ తాతయ్య, చిత్ర లేకపోయినా ఆఫీసులో నాకు అంత ఇబ్బంది ఏమీ ఉండదు, ఐ విల్ మేనేజ్ ఇట్ అని చెప్పాడు ఈశ్వర్. సరే చిత్ర, నువ్వు రెస్ట్ తీసుకో, వినోద్ చిత్రకు తగ్గే వరకు నువ్వే తనని దగ్గరుండి చూసుకో అని చెప్పారు కృష్ణమరాజు గారు. సరే తాతయ్య అన్నాడు వినోద్. ఈశ్వర్, నీకు ఆఫీస్కు టైం అవుతుంది కదా, నువ్వు ఆఫీస్కు బయలుదేరు అన్నారు కృష్ణమరాజు గారు. సరే తాతయ్య అని ఈశ్వర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అందరూ పదండి, చిత్ర కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అన్నారు కృష్ణమరాజు గారు. దానితో అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు, ఒక్క వినోద్ తప్ప. వినోద్ అక్కడే ఉండి చిత్ర వైపు చూస్తూ ఉన్నాడు. చిత్ర కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తున్నాయి. అది చూసిన వినోద్, ఏమిటి చిత్ర, ఇంకా నొప్పిగా ఉన్నదా అని అడిగాడు. చిత్ర తన కన్నీరు తుడుచుకుంటూ, అదేమీ లేదు వినోద్, నువ్వు వెళ్ళు, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పింది. వినోద్ సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. వినోద్ అక్కడ నుండి వెళ్ళగానే చిత్ర ఈశ్వర్ మాటలు గుర్తు చేసుకున్నది. ఈశ్వర్ తనకు గాయమైతే కనీసం తన వైపు జాలిగా కూడా చూడలేదు, కనీసం తెలిసిన మనిషి అనే కన్సర్న్ కూడా చేయలేదు. పైగా చిత్ర ఆఫీసులో లేకపోయినా తనకేమీ ఇబ్బంది ఉండదు అని ఈశ్వర్ చెప్పిన మాటలు చిత్ర గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకున్నాయి. ఈశ్వర్ మాటల్లో చిత్ర తనకు అస్సలు లెక్కలోనికి రాదు అన్నట్టు మాట్లాడాడు అని చిత్ర అర్థం చేసుకున్నది. కానీ దాన్ని చిత్ర తట్టుకోలేకపోతున్నది. ఆ క్షణం చిత్రకు ఈశ్వర్ కోసం ఇంకా ఆమె పాకులాడటం వృధా అని అనిపించింది. ఈశ్వర్ మాటలు ఎందుకో ఈసారి చిత్ర సెల్ఫ్ రెస్పెక్ట్ ని దెబ్బతీసినట్టుగా చిత్ర ఫీల్ అయ్యింది. దానితో చిత్ర ఆలోచిస్తూ తన తల వెనక్కు వాల్చి పడుకున్నది. ఇటు కిందకు వచ్చిన ఈశ్వర్, సరే ధాత్రి, నేను ఆఫీస్కు బయలుదేరుతాను అని చెప్పాడు. అదేమిటి బావా, టిఫిన్ చేయవా అని అడిగింది ధాత్రి. లేదు, నాకు ఈ రోజు ఆఫీసులో కొద్దిగా పని ఉన్నది అని చెప్పాడు ఈశ్వర్. సరే బావా, బాయ్ అని చెప్పింది ధాత్రి. సరే బాయ్ అని చెప్పి ఈశ్వర్ బయటకు వెళుతూ ఉండగా, ఆగు బావా అని ధాత్రి ఈశ్వర్ని ఆపుతూ బయటకు వెళ్ళింది. ఏమిటి ధాత్రి అని అడిగాడు ఈశ్వర్. ఏమీ లేదు బావా, జనరల్ గా పెళ్లి అయిన తర్వాత భార్యలు భర్త ఆఫీస్కు వెళ్లేటప్పుడు ఎదురు వస్తారు కదా, అలా నేను కూడా నీకు ఎదురు రానా అని అడిగింది ధాత్రి. ఈశ్వర్ నవ్వుతూ సరే రా అని అన్నాడు. దానితో ధాత్రి ఆనందానికి హద్దులే లేవు. సంతోషంగా ఈశ్వర్ ముందుకు వచ్చి, రాబావా అని చెప్పి ఈశ్వర్ వైపు ఉత్సాహంగా చూస్తూ ఉన్నది ధాత్రి. ఈశ్వర్ ధాత్రి వైపు నవ్వుతూ చూసి ముందుకు వెళ్ళాడు. అలా ధాత్రి ఈశ్వర్ కు బాయ్ చెప్తూ ఎదురు వచ్చింది. ఈశ్వర్ కూడా ధాత్రికి బాయ్ అని చెప్పి
కార్ ఎక్కి కూర్చొని మిర్రర్లో నుండి ధాత్రిని చూస్తూ ఉన్నాడు. ధాత్రి ఇంకా అక్కడే నిలబడి ఈశ్వర్కు చెయ్యి ఊపుతూ బాయ్ చెప్తూ ఉన్నది. ఈశ్వర్ అది చూసి చిన్నగా నవ్వుకుని, డ్రైవర్ కారు స్టార్ట్ చేయి అని చెప్పాడు. దానితో కార్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి బయటకు వెళ్ళింది. ఇటు ధాత్రి కార్ ఇంటి గేట్ దాటే వరకు చెయ్యి ఊపి బాయ్ చెప్తూనే ఉన్నది. ఈశ్వర్ కూడా మిర్రర్లో ధాత్రి కనిపించే వరకు చూస్తూనే ఉన్నాడు. అదంతా లోపల నుండి గమనిస్తూ ఉన్న కృష్ణమరాజు గారు సంతోషపడుతూ అక్కడ నుండి తన రూమ్ కు వెళ్లిపోయారు. కార్ గేటు దాటగానే ధాత్రి హ్యాపీగా ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని మళ్లీ లోనికి వెళ్ళింది. లోనికి వచ్చిన ధాత్రి చంద్రిక దగ్గరకు వచ్చి, అత్తయ్య, మొత్తానికి మనం అనుకున్న ప్లాను సక్సెస్ అయ్యింది అని చెప్పింది. అవును ధాత్రి, కానీ చిత్ర అలా బాధపడుతూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్నది చంద్రిక. అవునత్తయ్య, నాకు కూడా తనని అలా చూస్తే కొంచెం బాధగానే ఉన్నది. కానీ చిత్రాలో మార్పు తీసుకుని రావటానికి మనం ఇలా చేయక తప్పదు అన్నది ధాత్రి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే వినోద్ అక్కడకు వచ్చాడు. అతని మొహంలో విచారం కొట్టొచ్చినట్టు కనిపించింది. అది గ్రహించిన ధాత్రి, ఏమిటి డాక్టర్, చిత్ర గురించి బాధపడుతున్నావా అని అడిగింది. అవును ధాత్రి, మనం మరో ప్లాన్ ఏదైనా వేసి ఉండవలసింది అని అన్నాడు వినోద్. డాక్టర్, మార్పు రావాలి అంటే కొంచెం ఇబ్బంది పడాలి. మనం చిత్రాలో మార్పు తీసుకుని రావటం కోసం ఈ మాత్రం ఇబ్బంది పెట్టక తప్పదు అని నచ్చ చెప్పింది ధాత్రి. సర్లే ధాత్రి, చిత్ర మెడిసిన్స్ వేసుకోవాలి. తను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, తనకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వస్తావా అన్నాడు వినోద్. చిత్రకు బ్రేక్ఫాస్ట్ నేను ఇస్తాలే అని చెప్పింది చంద్రిక. అయ్యో అత్తయ్య, ఇప్పుడు చిత్రాకి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళవలసింది మీరు నేను కాదు అన్నది ధాత్రి. మరి ఇంకెవరు వెళ్తారు అని అడిగింది చంద్రిక. ఇక్కడ చిత్ర బాధను ఎవరైతే తట్టుకోలేకపోతున్నారో వాళ్లే చిత్రాకి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్తారు అని వినోద్ వైపు చూస్తూ చెప్పింది ధాత్రి. దానితో చంద్రిక విషయం అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకున్నది. ఇంతలో భార్గవి అక్కడకు వచ్చే వినోద్ చేతిలో టిఫిన్ ప్లేట్ పెట్టి, వినోద్, ఇదిగో ఇది తీసుకుని వెళ్లి చిత్రాకు ఇవ్వు అని చెప్పింది. వినోద్, చంద్రిక ఆశ్చర్యపోతూ భార్గవి వైపు చూశారు. అంటే అమ్మా, మీకు కూడా అంతా తెలుసా అని అడిగాడు వినోద్. అంతా అంటే ఏమిటి అని అడిగింది భార్గవి. వినోద్ అదే అని చెప్పబోతూ ఉంటే ధాత్రి మధ్యలోనే ఆపి, నువ్వు ఆగు వినోద్, నేను చెప్తాను. అదే అత్తయ్య, మీకు డాక్టర్ చిత్రాన్ని ప్రేమిస్తున్న విషయం తెలుసా అని అడుగుతున్నాడు అని భార్గవితో చెబుతూ, భార్గవికి వినోద్ చిత్రాన్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తప్ప ఏమీ తెలియదు అని వినోద్ చంద్రికలకు అర్థమయ్యేలా హింటిచ్చింది ధాత్రి. చంద్రిక వినోద్లో విషయం అర్థం చేసుకుని కొద్దిగా రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. వెంటనే వినోద్, అవునమ్మా, నేను అదే అడుగుతున్నా అని అన్నాడు. అవును వినోద్, నువ్వు చిత్రాన్ని ప్రేమిస్తున్నావు అని నాకు ముందు నుంచే అనుమానం ఉండేది. ధాత్రి నాకు అది కన్ఫర్మ్ చేసింది. సరే, ఇదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు, టిఫిన్ చల్లారిపోతుంది. వెంటనే ఇది తీసుకుని వెళ్లి చిత్రాకి ఇవ్వు. అలాగే చిత్రాతో వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయి అని చెప్పింది భార్గవి. సరే అమ్మా అని ప్లేట్ తీసుకుని చిత్ర రూమ్ కు వెళ్ళాడు వినోద్. భార్గవి వెళుతూ ఉన్న వినోద్ వైపు నవ్వుతూ చూసి, వినోద్ చిత్రాన్ని ప్రేమిస్తున్నాడు, అలాగే చిత్ర మనసులో కూడా వినోద్ పై ఇష్టం ఉంటే వాళ్ళ ఇద్దరికీ కూడా త్వరగా పెళ్లి చేసేయొచ్చు. ఏమంటావు చంద్రిక అన్నది. నేను ఏమంటానక్క, నువ్వు అన్నదానికి సరే అనేగా అంటాను అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది చంద్రిక. అయితే నీకు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం ఇష్టమేనా అని అడిగింది భార్గవి. వినోద్ లాంటి మంచివాడు చిత్రకు భర్తగా వస్తాడు అంటే నేనెందుకు కాదంటాను అక్క అని అన్నది చంద్రిక. అయితే మొత్తానికి అందరూ చిత్ర వినోదుల పెళ్లికి అంగీకరించినట్టే. ఇక మిగిలింది చిత్ర ఒక్కటే. తను కూడా వినోద్ను ఇష్టపడితే చాలు అని అంటూ, అయ్యో స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాను అని అనుకుంటూ కిచెన్ లోనికి వెళ్ళింది భార్గవి. భార్గవి అక్కడి నుండి వెళ్ళగానే చంద్రిక కొద్దిగా ఊపిరి పీల్చుకొని, ఎక్కడ చిత్ర గురించి భార్గవికి తెలిసిపోతుందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా ధాత్రి అని చెప్పింది. కంగారు పడకండి చిన్న అత్తయ్య, అత్తయ్యకు చిత్ర గురించి నిజం ఎప్పటికీ తెలియదులే అని చెప్పింది ధాత్రి. ఇటు చిత్ర తన రూమ్ లో ఈశ్వర్ మాటలను గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుని బాధపడుతూ ఉన్నది. ఇంతలో వినోద్, చిత్ర అని నెమ్మదిగా పిలుస్తూ అక్కడకు వచ్చాడు. చిత్ర కళ్ళు తెరిచి తన ముందు టిఫిన్ ప్లేట్ తో నుంచుని ఉన్న వినోద్ను చూసి, ఏమిటి వినోద్ అని అడిగింది. బ్రేక్ఫాస్ట్ చిత్ర అని చెప్పాడు వినోద్. బ్రేక్ఫాస్ట్ నువ్వు తీసుకుని రావటం ఏమిటి వినోద్ అన్నది చిత్ర. అదంతా తర్వాత, ముందు నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, రా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి అన్నాడు వినోద్. చిత్ర ఆ ప్లేట్ తీసుకోవటానికి చెయ్యి పైకెత్తి మళ్ళీ ఎందుకో నొప్పితో బాధపడుతూ, అబ్బా
అని చెయ్యి వెనక్కు తీసుకున్నది. ఏమైంది చిత్ర అని అడిగాడు వినోద్. ఏమో తెలియదు వినోద్, చెయ్యి పైకి లేపలేకపోతున్నా అని చెప్పింది చిత్ర. ఏమిటి, చెయ్యి పైకి లేపలేకపోతున్నావా అని కంగారు పడుతూ, ఏది నన్ను చూడని అంటూ ప్లేట్ ని పక్కన పెట్టి చిత్ర చెయ్యి పట్టుకుని చూశాడు వినోద్. చూస్తుంటే చెయ్యి కాస్త నొప్పి చేసినట్టు ఉన్నది చిత్ర. చేతికి కొంచెం పెయిన్ బామ్ అప్లై చేస్తే సరిపోతుంది అని చెప్పాడు వినోద్. సరే వినోద్, టిఫిన్ చేశాక బామ్ అప్లై చేసుకుంటాను అని అంటూ కష్టంగా ప్లేట్ పట్టుకోవడానికి ట్రై చేసింది చిత్ర. అది గమనించిన వినోద్, నువ్వు ఆగు చిత్ర, ఆ చెయ్యి నొప్పితో నువ్వేం బ్రేక్ఫాస్ట్ చేస్తావులే కానీ ఉండు, నేను తినిపిస్తా అన్నాడు. అయ్యో వద్దు వినోద్, నేను మేనేజ్ చేసుకుంటా అని చిత్ర చెప్పేలోపే వినోద్ చిన్నగా నవ్వుతూ కానీ గట్టిగానే, చిత్ర నేను ఇప్పుడు నీ డాక్టర్ని, డాక్టర్ మాట వినాలి. ఇప్పుడిప్పుడే గాయం అయ్యింది, మేనేజ్ చేస్తాను అంటే ఇంకా పెయిన్ పెరుగుతుంది అని చెప్పాడు. చిత్ర క్షణం పాటు అతని ముఖం వైపు చూసింది. అతని కళ్లల్లో జాలి లేదు, మరి ఏదో ఉన్నది. అది ఏమిటి అన్నది చిత్రకు ఇంకా అర్థం కాలేదు. వినోద్ చూపు చిత్ర మనసును కదిలించింది. సర్లే కాని త్వరగా తినిపించు, బాగా ఆకలిగా ఉన్నది అని నెమ్మదిగా చెప్పింది చిత్ర. వినోద్ సరే అని చెప్పి టిఫిన్ ప్లేట్ దగ్గరకు తీసుకొని స్పూన్ తో మెల్లగా ఇడ్లీ ముక్క కట్ చేసి నోరు తెరవు అని అన్నాడు. చిత్ర క్షణం పాటు మొహం పక్కకు తిప్పి, ఇలా మనల్ని ఎవరైనా చూస్తే బాగోదు వినోద్ అన్నది. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు చిత్ర, నిన్ను చూసేది నేను మాత్రమే, అది కూడా నీ డాక్టర్గా అని చెప్పి స్పూన్ ఆమె పెదవుల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. నువ్వు ఈ కేర్ అంతా డాక్టర్ గారిని చూపిస్తున్నావా అని అడిగింది చిత్ర. మనల్ని చూసే వాళ్ళకి నేను డాక్టర్ని, కానీ నీకు మాత్రం ఒక ఫ్రెండ్ని అని చెప్పాడు వినోద్. చిత్రకు ఇంకేం చెప్పాలో అర్థం కాక నెమ్మదిగా నోరు తెరిచింది. ఆ స్పూన్ నోట్లోనికి వెళ్ళగానే ఆమె కళ్ళు నీటితో తడిచాయి. ఇంత దగ్గరగా ఇంత శ్రద్ధగా తన కోసం ఎవ్వరూ ఇలా చేస్తారు అని ఆమె ఊహించలేదు. తను ఎవరి దగ్గర నుంచి అయితే ఇలాంటి ప్రేమను ఆశిస్తుందో ఆ ప్రేమ వారి దగ్గర నుండి కాకుండా మరి ఎవరి దగ్గర నుండో వస్తూ ఉంటే చిత్రకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వినోద్ ఒక స్పూన్ తర్వాత ఇంకొక స్పూను తినిపిస్తూ నెమ్మదిగా నమలు, తొందర లేదు అని అన్నాడు. చిత్ర అతని వైపు చూస్తూ, నువ్వు ఇలా చేయటం నాకు అలవాటు లేదు కదా వినోద్ అని చెప్పింది చిత్ర. నాకు మాత్రం అలవాటవుతోంది అని అనుకోకుండా వినోద్ నోటి నుండి వచ్చేసింది. అది విన్న వెంటనే ఇద్దరూ ఒక్కసారిగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. చిత్ర గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకున్నది. ఏమన్నావు అని అడగాలి అని అనుకున్నది, కానీ అడగలేదు. వినోద్ కూడా మాట మార్చుతూ ఇంకో స్పూన్ అని చెప్పి మళ్లీ తినిపించాడు. ఇంతలో ధాత్రి డోర్ దగ్గర నుంచి ఈ సీన్ ని చూస్తూ ఉన్నది. ఆమె ముఖంలో చిన్న సంతృప్తి నవ్వు. చిత్రకు ఈ సమయంలో ఇదే కావలసింది. దగ్గరతనం మాటలతో కాదు, మనసులతో వస్తుంది అని తనలో తానే అనుకున్నది. చిత్ర బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వినోద్ ప్లేట్ పక్కన పెట్టి ఇప్పుడు టాబ్లెట్ అని చెప్పి నీళ్ల గ్లాస్ ఇచ్చాడు. చిత్ర ఆ టాబ్లెట్ వేసుకుని నీళ్లు తాగింది. ఇప్పుడు చెయ్యి చూపించు అని అడిగాడు వినోద్. చిత్ర నెమ్మదిగా చెయ్యి ముందుకు పెట్టింది. వినోద్ పెయిన్ బాంబ్ తీసుకుని తన వేళ్లతో మెల్లగా అప్లై చేస్తూ చిత్ర చేతిని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ చిత్రకు పెయిన్ తగ్గినట్టే కాక మనసు కూడా ప్రశాంతంగా మారింది. బాంబ్ రాయటం అయిపోయింది చిత్ర, ఇప్పుడు ఎలా ఉంది, నొప్పి ఇంకా ఎక్కువగానే ఉన్నదా అని అడిగాడు వినోద్. కాలు నొప్పి కన్నా మనసులో నొప్పి ఎక్కువగా ఉన్నది అని చెప్పింది చిత్ర. వినోద్ ఒక్కసారిగా ఆమె వైపు చూసి ఏమిటి అని అడిగాడు. చిత్ర తడబడుతూ ఏమీ లేదు, బెటర్గా ఉంది అని మాట మార్చేసింది. వినోద్ నెమ్మదిగా లేచి చేతులు కడుక్కోవటానికి వెళ్ళాడు. చిత్ర బెడ్ మీద అలానే కూర్చొని ఉన్నది. చేతులు ఇంకా వినోద్ స్పర్శ వేడి తనకు అలానే అనిపిస్తూ ఉన్నది. సరే చిత్ర, నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు అని చెప్పాడు వినోద్. సరే వినోద్, నేను పడుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నది చిత్ర. నువ్వు పడుకున్నాక వెళ్తాలే, ముందు నువ్వు ప్రశాంతంగా నిద్రపో అని చెప్పాడు వినోద్. చిత్ర భారంగా ఒక నవ్వు నవ్వి ప్రశాంతత అని అన్నది. చిత్ర మొహంలో ఉన్న బాధను గమనించిన వినోద్, ఏమైంది చిత్ర, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. ఏమీ లేదు వినోద్, కొద్దిగా పెయిన్ గా ఉన్నది అంతే అని చెప్పింది చిత్ర. పెయిన్ కాల్లోనా లేక నీ మనసులోనా చిత్ర అని అడిగాడు వినోద్. చిత్ర దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా వినోద్ వైపు చూస్తూ ఉన్నది. చూడు చిత్ర, నీ బాధను అలా మనసులోనే దాచుకొని బాధపడకపోతే ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు కదా అని అన్నాడు వినోద్. నా బాధను బయటకు చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు వినోద్ అన్నది చిత్ర.
నేనున్నాను కదా చిత్ర, నేను వింటాను. నీ బాధ ఏమిటో నాకు చెప్పు అని చిత్ర కళ్ళల్లోనికి సూటిగా చూస్తూ అడిగాడు వినోద్. దానికి చిత్ర వినోద్ వైపు ఒక్కసారి చూసి మళ్ళీ తల క్రిందకు దించుకున్నది. ఏమిటి చిత్ర, నీకు నీ బాధను నాతో షేర్ చేసుకోవటం ఇష్టం లేదా అని అడిగాడు వినోద్. ఆహా, అదేమి లేదు వినోద్ అని చెప్పింది చిత్ర. మరి నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నాకు చెప్పు అని అడిగాడు వినోద్. దానితో చిత్ర ఇప్పటి వరకు తన మనసులోనే దాచుకున్న బాధను కళ్ళల్లోనికి కన్నీళ్ల రూపంలో తెచ్చుకుంటూ వినోద్ అని అతనిని పిలిచింది. ఆ పిలుపులో వినోద్కు ఆమె బాధ వినిపించింది. చిత్ర పెదాలు వణుకుతున్నాయి. కళ్ళు అంచుల్లో నిలిచిన కన్నీళ్లు ఒక్కసారిగా జారిపోయాయి. వినోద్ వెంటనే ఆమె దగ్గరకు కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న చిత్ర చెప్పేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చిత్ర లోతుగా ఒకసారి ఊపిరి తీసుకుని, వినోద్, నేను చాలా కాలంగా ఒకే విషయం కోసం ఎదురు చూస్తున్నాను అని తన బాధను చెప్పటం మొదలుపెట్టింది. నేను ముందు నుంచి నన్ను నేను ఎవరో ఒకరి మనసులో విలువైన మనిషిగా నిలుపుకోవాలి అని ఆశపడ్డాను. ఆ ప్రయత్నంలోనే ఈశ్వరబాబునే నాకు సరి అయిన వ్యక్తి అని ఎంచుకున్నాను అని చెప్పింది చిత్ర. వినోద్ ఆమె వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా, ఆమెను మధ్యలో ఆపకుండా ఆమె చెప్పేది వింటూ ఉన్నాడు. చిత్ర వణుకుతూ మళ్లీ చెప్పటం మొదలుపెట్టింది. బావ కోసం నేను ఎంత తప్పించానో, అతని మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నాకే తెలుసు. బావ నాతో మాట్లాడే ఒక్క మాట కోసం, తను నా వైపు చూసే ఒక్క చూపు కోసం నేను ఎంతగా ఎదురు చూశానో ఎవ్వరికీ తెలియదు, నాకు తప్ప. అది చెప్తూ ఉండగా చిత్ర కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. నీకు తెలుసా వినోద్, ఈరోజు నాకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. నిజంగా నాకు ఇప్పుడు చాలా నొప్పిగా ఉన్నది. కానీ ఆ నొప్పి కాలి దగ్గర కాదు, ఇక్కడ అని తన ఛాతీ వైపు చేతితో చూపిస్తూ, ఇక్కడ నొప్పి ఇంకా ఎక్కువగా ఉన్నది అని చెప్పింది చిత్ర. ఆ మాట వినగానే వినోద్ గుండె ఒక్కసారిగా బిగుచుకున్నది. ఈరోజు తాతయ్య గారు చిత్ర లేకుండా నువ్వు ఆఫీస్ మేనేజ్ చేయగలవా అని అడిగినప్పుడు బావ నా గురించి ఏం చెప్తాడా అని ఎదురు చూశాను. కానీ బావ చిత్ర లేకపోయినా నాకు ఆఫీసులో ఏ ఇబ్బంది లేదు అన్నప్పుడు నేను అతని జీవితంలో ఎంత విలువలేనిదాన్నో అర్థమైంది. నేను 2 ఏళ్లుగా బావ దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాను. కనీసం ఆ కన్సర్న్ కూడా బావ కళ్ళల్లో ఇందాక నేను చూడలేకపోయాను. అలా చెప్తూ చిత్ర తన ముఖాన్ని చేతులతో కప్పుకున్నది. నేను ఎవరి జీవితంలో అయితే విలువైన దానిలా ఉండాలి అని అనుకున్నానో, అతని జీవితంలో నేను కనీసం ఒక మనిషిలా కూడా లెక్కలో లేను. అసలు నేనేం తప్పు చేశాను అని నాకు కావలసిన ప్రేమ నాకు దక్కటం లేదు. నేను బావని నాకన్నా ఎక్కువగా ప్రేమించడం నా తప్ప అని అంటూ ఏడ్చేసింది చిత్ర. వినోద్ ఆమె చేతులను మెల్లగా పక్కకు తీశాడు. అతని స్పర్శలో ఆమెకు ధైర్యం కనిపించింది. చిత్ర అని ఆమెను పిలుస్తూ చిత్ర ముఖాన్ని అతని చేతిలోనికి తీసుకున్నాడు. చిత్ర కన్నీళ్లతో నిండిన కళ్ళతోనే అతన్ని చూసింది. వినోద్ ఆమె కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీటిని తుడుస్తూ, లేదు చిత్ర, నువ్వు ఒకరిని ప్రేమించటం తప్పు కాదు. ప్రేమ అనేది తప్పెలా అవుతుంది చిత్ర? ప్రేమ ఎప్పటికీ తప్పు కాదు అని అన్నాడు వినోద్. మరి నేను ఇంకెక్కడ తప్పు చేశాను వినోద్ అని అడిగింది చిత్ర. నువ్వు ఈశ్వర్ను ప్రేమించాను అని అనుకుని తప్పు చేశావు చిత్ర అని చెప్పాడు వినోద్. ఏమంటున్నావు వినోద్? బావన్ నేను ప్రేమించాను అని అనుకోవటం ఏమిటి? ప్రేమించాను కదా అన్నది చిత్ర. లేదు చిత్ర, నువ్వు ఈశ్వర్ని ప్రేమించలేదు, ప్రేమించాను అని అనుకుంటున్నావు అంతే అని చాలా సాఫ్ట్ గా చెప్పాడు వినోద్. చిత్ర వినోద్ మాటలకు ఆవేశపడకుండా అతని మాటలు జాగ్రత్తగా వింటూ ఉన్నది. అది గమనించిన వినోద్ తాను చెప్పేది కొనసాగిస్తూ, చూడు చిత్ర, నువ్వే చెప్పావు ఈశ్వర్ని నేను ప్రేమించటానికి కారణం అతని దృష్టిలో నువ్వు విలువైన దానిలా ఉండాలి అని. నిజమేనా అని అడిగాడు వినోద్. దానికి చిత్ర తలదించుకుని అవును అన్నట్టుగా తల ఊపింది. అదే చిత్ర, అక్కడే నువ్వు తప్పు చేశావు. ఒకరిపై ప్రేమ వారిలో మనం మన విలువను పెంచుకోవటానికి పుట్టకూడదు. ప్రేమ అనేది మనం ప్రేమించిన వ్యక్తి నుండి ఏది ఆశించకుండా పుట్టేది అని చెప్పాడు వినోద్. చిత్ర అతని మాటల్ని లోతుగా వింటూ ఉన్నది. నువ్వు ఈశ్వర్ దగ్గర ఏమి ఆశించావో తెలుసా? గుర్తింపు, ఆదరణ అవసరం, కానీ ప్రేమ కాదు అని చెప్పాడు వినోద్. ప్రేమ ఉంటే నువ్వు ఉన్నావా లేవా అన్న ప్రశ్నే రాదు. నువ్వు లేనప్పుడు ఆ ఖాళీ కనిపిస్తుంది అన్నాడు వినోద్. చిత్ర కళ్ళల్లో మరోసారి నీళ్లు తిరిగాయి. అంటే నాకు ఈశ్వర్ బాబుపై ప్రేమ ఎప్పుడూ లేనట్టేనా వినోద్ అని చాలా నెమ్మదిగా అడిగింది. వినోద్ ఒక్క క్షణం ఆలోచించి నిజాయితీగా, నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు చిత్ర. నీకు ఈశ్వర్పై ఉన్నది ప్రేమ కాదు, అలాగే ఈశ్వర్కి నీపై ఎలాంటి ఇష్టమూ లేదు.
ఈశ్వర్కి నువ్వు చంద్రిక పిన్నికి మేనకోడలు అని నీపై గౌరవం ఉండొచ్చు, ఆఫీసులో పిఏగా అలవాటు ఉండొచ్చు, అవసరం ఉండొచ్చు, కానీ ప్రేమ లేదు. అదే ఉంటే ఈ రోజు నీ కాలు విరిగింది అన్న మాట విన్న వెంటనే అతని ముఖంలో కనీసం భయం కనిపించేది అని చెప్పాడు. ఆ మాట చిత్ర మనసులో బలంగా తగిలింది. ఆమె మౌనంగా కూర్చున్నది. ఇన్నాళ్ళు తనకు తానే కట్టుకున్న భ్రమ ఒక్కొక్కటిగా కూలిపోతున్నట్టు అనిపించింది. అయితే నేను ఇన్నాళ్ళు అనే మాట ఆగిపోయింది చిత్రకు. ఇన్నాళ్ళు నువ్వు రాంగ్ పర్సన్ దగ్గర ప్రేమ కోసం ఎదురు చూశావు అని వినోద్ ఆ మాటను పూర్తి చేశాడు. దానిలో నీ తప్పు ఏమీ లేదు చిత్ర. ఈశ్వర్పై నీకు ఉన్నది ప్రేమ అని అనుకుని తప్పు చేశావు. ఆ తప్పు అక్కడే ఆగిపోకుండా ఇప్పుడైనా నిజాన్ని అర్థం చేసుకో అన్నాడు. చిత్ర అతని వైపు చూస్తూ ఉన్నది. ఆమె మనసు ఇప్పుడు వినోద్ మాటల్లో నిజం ఉన్నది అని అంగీకరిస్తున్నది. దానితో ఆమెకు ఎన్ని రోజులు తను చేసిన తప్పులు ఏమిటో ఒక్కొక్కటిగా తన కళ్ల ముందు మెదిలాయి. ఆ వెంటనే ఆమెకు తెలియకుండానే ఆమె కళ్లల్లో నుండి మరొకసారి కన్నీళ్లు బయటకు వచ్చాయి. కానీ ఈసారి వచ్చిన కన్నీళ్లు ఆమె మనసులో ఉన్న భారాన్ని తగ్గించాయి. ఎన్ని రోజులు తనకు తానే కట్టుకున్న అబద్ధం గోడని బద్దలు కొట్టాలి అని చిత్ర నిర్ణయించుకున్నది. దానితో చిత్ర వినోద్ వైపు చూసి, థ్యాంక్ యూ వినోద్, నా తప్పేమిటో నాకు తెలిసేలా చేశావు. ఇప్పుడు నా మనసు ఖాళీగా అయ్యింది అని చెప్పింది చిత్ర. వినోద్ కుర్చీ నుంచి లేచి ఆమె పక్కనే బెడ్ ఎడ్జ్ మీద కూర్చున్నాడు. ఖాళీగా ఉంది అని అనిపించడం మంచిదే చిత్ర, ఎందుకంటే ఒక అబద్ధపు ఆశల భారమే లేదు. ఇప్పుడు నువ్వు నీ కోసం జీవించడం మొదలు పెట్టాలి అని చెప్పాడు. నా కోసమా అని చిత్ర ఆశ్చర్యముగా అడిగింది చిత్ర. అవును అని చిన్న నవ్వుతో అన్నాడు వినోద్. ఒకరి మనసులో విలువైన దానిగా మారడం కోసం నువ్వు నీలో ఏం కోల్పోయావో దాన్ని తిరిగి సంపాదించుకో. నేను నీలో మునుపటి చిత్రాన్ని చూడాలి. ఆ చిత్ర ఇలా ఏడవదు. తను చాలా స్ట్రాంగ్, చాలా మంచిది, తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువే అని చెప్పాడు వినోద్. ఆ మాటలకు చిత్ర గుండె మెల్లగా కదిలింది. ఇన్ని రోజులు ఈశ్వర్ని గెలవటం కోసం తనని తాను మార్చుకొని తన విలువను తన దగ్గరే తగ్గించుకున్నది. ఆ విషయం ఇప్పుడు చిత్ర గుర్తించింది. దానితో ఆమె తను ఏదైతే తన నుండి కోల్పోయిందో అది తిరిగి తెచ్చుకోవాలి అని అర్థం చేసుకున్నది. ఆమెలో ఇప్పుడు ఎవరి మనసులోనో విలువైన దానిలా బ్రతకాలి అని ఆలోచన లేదు. తన కోసం తనని తానుగా ప్రేమించే వారి కోసం బ్రతకాలి అని ఆమె నిర్ణయించుకున్నది. వెంటనే ఆమెకు తెలియకుండానే ఆమె చూపు వినోద్ ముఖంపై ఆగిపోయింది. వినోద్ ఆ చూపును గమనించాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. అది వినోద్ ఆమెకు ఇచ్చే స్పేస్. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు మౌనం. ఆ మౌనంలోనే చిత్ర నెమ్మదిగా, వినోద్, నీ మాటలు నాకు ధైర్యం ఇస్తున్నాయి. నువ్వు లేకపోతే ఇవన్నీ నేను ఎవరికి చెప్పేదాన్నో. ఒకవేళ చెప్పుకున్నా వాళ్ళు నాకు నా తప్పు అర్థమయ్యేలా నీలా మాట్లాడేవారు కాదేమో అని చెప్పింది. నీలా నా బాధలో తోడు ఉన్నవాళ్లు ఎవ్వరూ లేరు వినోద్ అని చెప్పింది. వినోద్ స్వరం మరింత మృదువు అయ్యింది. ఎవరు ఉన్నా లేకున్నా నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను చిత్ర. డాక్టర్గా కాదు, ఫ్రెండ్గా కాదు, ఒక మనిషిగా. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఫీల్ అవుతావో అప్పుడు నీకు కావలసిన మనిషిగా నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు వినోద్. ఆ మాటలతో చిత్ర వినోద్ వైపు ఒక్కసారి చూసి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నది. మనసులో ఉన్న బరువు కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడేం చేయాలో తెలుసా అని అడిగాడు వినోద్. ఏం చేయాలి వినోద్ అని వెనక్కు చారపడి కళ్ళు మూసుకుని అడిగింది చిత్ర. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి. ఎందుకంటే ప్రస్తుతం నీ మనసు శరీరం రెండూ అలసిపోయాయి. వాటికి కొద్దిసేపు రెస్ట్ ఇవ్వు అని చెప్పాడు వినోద్. చిత్ర నెమ్మదిగా బెడ్ మీద పడుకున్నది. వినోద్ తనకు సాయం చేసి దుప్పటి తీసి ఆమె చేతికి తాకకుండా జాగ్రత్తగా కప్పాడు. చిత్ర మళ్ళీ వినోద్ అని పిలిచింది. చెప్పు చిత్ర అని నెమ్మదిగా అడిగాడు వినోద్. నువ్వు ఈరోజు నా దగ్గర లేకపోయి ఉంటే నేను పూర్తిగా విరిగిపోయేదాన్నేమో అని చెప్పింది చిత్ర. వినోద్ చిన్నగా నవ్వి, అందుకనే నేను ఇక్కడ ఉన్నాను చిత్ర, నువ్వు విరక్కుండా ఉండటానికి అని అన్నాడు. చిత్ర కళ్ళ అంచుల్లో ఓ చిన్న ప్రశాంతమైన కన్నీరు మెరిసింది. ఈసారి అది బాధది కాదు, ఊరటది. డోర్ బయట నిల్చొని ఉన్న ధాత్రి ఈ సీన్ ని చూసి మెల్లగా తల ఊపింది. ఇప్పుడు మొదలైంది చిత్రాలు నిజమైన మార్పు అని తనలో తానే అనుకుంటూ అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. గదిలో చిత్ర నిద్రలోనికి జారుకున్నది. వినోద్ కుర్చీలో కూర్చొని ఆమె నిద్రపోతున్న ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. చిత్ర నిద్రలోనికి జారుకున్నాక కూడా వినోద్ అక్కడి నుండి కదల్లేదు. ఆమె శ్వాసలు క్రమంగా మారుతున్నాయా లేదా అని ఒక్కసారి గమనించి నెమ్మదిగా కుర్చీలో కూర్చొని
ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ ముఖంలో ఇప్పుడు ఉన్న ప్రశాంతతను చూసే వినోద్ మనసులో ఏదో కదలిక. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? చిత్రకు ఇలా గాయం అయ్యేలా చేసి మళ్ళీ తన మనసుని మార్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కరెక్టేనా అని తనలో తానే ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నాడు వినోద్. వెంటనే వినోద్ మెల్లగా లేచి కిటికీ దగ్గరకు వెళ్లి కర్టన్ కొంచెం సరిచేశాడు. గదిలోనికి మృదువైన వెలుగు పడింది. తిరిగి బెడ్ వైపు చూసి, రెస్ట్ తీసుకో చిత్ర, ఇప్పుడు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది. ఏ ఆలోచనలు ఇప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయవు. ప్రశాంతంగా నిద్రపో అని చిన్నగా చెప్పి ఆ వెంటనే బయటకు వచ్చి చిత్ర రూమ్ డోర్ క్లోజ్ చేశాడు. ఆల్రెడీ అప్పటికే ధాత్రి వినోద్ కోసం ఎదురు చూస్తూ ఆ రూమ్ కు కొంచెం దూరంగా నిలబడి ఉన్నది. బయటకు వచ్చిన వినోద్ మొహం చూసి, చిత్ర నిద్రపోతుందా వినోద్ అని అడిగింది ధాత్రి. అవును ధాత్రి, నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఇప్పుడే తను ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు ఉన్నది అని అన్నాడు వినోద్. మీరు మాట్లాడుకునేదంతా విన్నాను వినోద్. మొత్తానికి చిత్రాలో మార్పు మొదలైంది. అది చాలా మంచి విషయం అని చెప్పింది ధాత్రి. అవును ధాత్రి, చిత్రాలు ఈ మార్పు నేను ఇంత త్వరగా వస్తుంది అని ఊహించలేదు అని అన్నాడు వినోద్. తనలో ఈ మార్పుకు కారణం నువ్వే వినోద్ అని అన్నది ధాత్రి. దానికి వినోద్ మౌనంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు చిత్రాకు తన గురించి తనకు అర్థమయ్యేలా చేశావు. చిత్రాలు ఈ మార్పుకి నీ మాటలే కారణం అని చెప్పింది ధాత్రి. లేదు ధాత్రి, చిత్రాలు ఈ మార్పుకి కారణం నేను కాదు, ఈశ్వర్ అని చెప్పాడు వినోద్. అది విన్న ధాత్రి అర్థం కానట్టు మొహం పెట్టి వినోద్ వైపు చూసింది. అవును ధాత్రి, ఈశ్వర్ ఇందాక అన్న మాటలో చిత్రాన్ని బాగా ప్రేరేపించాయి. ఈశ్వర్ మాటలో ఈరోజు చిత్రాన్ని ఒక పక్క బాధకు గురి చేస్తే మరో ప్రక్క తనకి నిజాన్ని అంగీకరించడానికి మార్గం వేశాయి. ఈరోజు ఈశ్వర్ ప్రవర్తన చిత్రకు ఈశ్వర్ మనసులో ఆమె స్థానం ఏమిటో తెలిసేలా చేశాయి అని చెప్పాడు వినోద్. ధాత్రి కూడా అవును వినోద్, నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజు బావ అన్న మాటలు చిత్ర మనసుని బాగా గాయపరిచాయి. కానీ ఆ మాటలే చిత్రాలో మార్పుకు కారణమయ్యాయి. పోనీలే, ఏదైతే ఏమిటి, మనం అనుకున్నట్టుగానే చిత్రాలు అయితే మార్పు మొదలయ్యింది. నాకు తెలిసి ఈ మార్పు చిత్ర మనసులో నీపై ప్రేమను కూడా పుట్టిస్తుంది అని నేను నమ్ముతున్నాను అని చెప్పింది ధాత్రి. దానికి వినోద్ కాసేపు మౌనంగా ఉండి, మనం చేస్తున్నది కరెక్టేనా అని అడిగాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.